వెల్కమ్ టు రుచికాస్ హ్యాపీ హోమ్. ఈరోజు నేను గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా దోస పిండిని ఇలా తీసుకోవాలి. ఇందులో తరిగినటువంటి క్యాప్సికమ్, ఆనియన్, కొద్దిగా పచ్చిమిర్చి తరుగు, కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, ముందుగా కడిగి నానబెట్టుకున్నటువంటి 1 స్పూను శనగపప్పు, అలాగే 1/2 స్పూను జీలకర్ర, కొద్దిగా వంట సోడా, రుచికి తగినట్లుగా సాల్ట్ చూసి వేసుకోవాలి. దీన్నంతటిని ఇందులో చూపిస్తున్నట్లుగా చక్కగా కలుపుకోవాలి. ఇందులో ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయవచ్చు. ఈ పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా ఇందులో చూపిస్తున్నట్లుగా పైకి కిందికి మొత్తం ఒకసారి కలుపుకుంటే పిండి చక్కగా కలుస్తుంది. స్టవ్ వెలిగించి పొంగనాల పెన్నం పెట్టుకొని వేడి అయ్యాక ఇందులో చూపిస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పొంగనాల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనం ఈ పొంగనాల పిండిని అందులో చూపిస్తున్నట్లుగా నిండుగా కాకుండా కొంచెం ఎల్తీ ఉండేలాగా వేసి దాని మీద మూత పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఫుల్గా పోసేసామంటే అది పొంగి బయటకు వచ్చి చక్కగా అనిపించదు. ఇలా కొద్దిగా తక్కువగా వేసుకున్నట్లయితే పొంగనాలు అనేటివి చక్కగా వస్తాయి. మనం పిండి అంతా వేసిన తర్వాత దాని మీద మూత పెట్టి కాల్చుకోవడం వల్ల ఇవి పొంగనాలు చాలా చక్కగా పైకి ఉబ్బుతూ పొంగుతాయి. కొద్దిసేపు ఇలా వేగిన తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ అలా వేయాలి. ఇప్పుడు వీటిని ఇంకొక వైపుకి తిప్పుకుంటున్నాను. చూసారా కింద వైపు ఎంత చక్కగా కాలాయో. మనం పొంగనాలు నాన్ స్టిక్ ప్యాన్తో కంటే ఇలా ఉక్కు పెన్నంతో చేసుకున్నట్లయితే వీటి రుచి చాలా చక్కగా ఉంటుంది. ఇందులో చూపిస్తున్నట్లు పొంగనాలన్నింటినీ ఇంకోవైపుకు తిప్పుకోవాలి. ఇవి ఇంకోవైపు కూడా కొద్దిగా కాలే వరకు అలానే వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఇంకోవైపుకు తిప్పుతున్నాను. ఈ విధంగా మనం తిప్పుకున్నట్లయితే అవి చక్కగా ఇలా తిరిగిపోతాయి. బాగా కాలితే చక్కగా తిరుగుతాయి. అవి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్లయితే అవి అంటుకుపోతుంటాయి పెన్నంకి. నేను అటు ఇటు తిప్పుతూ చక్కగా కాల్చుకుంటున్నాను కదా. అలానే వీటిని అటు ఇటు కలుపుతూ తిప్పుతూ కాల్చుకోవడం వల్ల పొంగనాలు చక్కగా ఎర్రగా అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో చూపిస్తున్నట్లుగా
అన్నీ అలానే కాల్చుకోవాల్సి ఉంటుంది. నేను ఇవి కాలాయి కాబట్టి వీటిని తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. చూసారా, ఎంతో చక్కగా కాలినటువంటి పొంగనాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను వీటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. వీటిని పల్లీల చట్నీ, ఎర్ర చట్నీతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.